వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. మనం ప్రస్తున్నటువంటి వర్ధనపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్దాం. ఇక్కడ వీరంతా కూడా పోలీసులతో వాగ్వాదానికి పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూడా ఇది పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లోపల ఉంటుంది. ఈ క్రమంలో ఇక్కడ కొంతమంది తమ ప్రచారం నిర్వహిస్తున్నారు, ఓటర్లకు ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో కూడా వీరంతా కూడా ఒక్కసారిగా దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తే వివిధ పార్టీలకు సంబంధించిన వీరంతా కూడా లోపలికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు. కాస్త ఒకటి తోపులాట కొనసాగుతుంది. ఇటు అధికార పార్టీకి సంబంధించిన వారితో పాటు మిగతా వారంతా కూడా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగిందన్న? ఇక్కడ బీఆర్ఎస్ పైసలు పంచుతాను పోలీసుల సహకారంతో డబ్బులు వస్తాడు. ఫస్ట్ బాల్ అయినా డబ్బులు వస్తాడు. క్యాండిడేట్ ఇప్పుడు అల్లనే ఉన్నాడు. మమ్మల్ని పోలీసులు లేరు, వీళ్ళు అక్కడ పోయి పంచుతా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? పోలీసు సపోర్ట్ చేస్తాను నాన్న అడుగుతాను. మా గవర్నమెంట్ చూసుకోవచ్చు. వీరంతా కూడా పోలీసులకు వ్యతిరేకంగా కూడా వీరు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఒక పార్టీకి మాత్రమే మద్దతు వారికి సహకరిస్తున్నారన్న నేపథ్యంతో కూడా వీరంతా కూడా పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరంతా కూడా ఉన్న నేపథ్యం వాళ్ళ సహకారంతో డబ్బులు పంచుతాను. పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ డబ్బులు పంచుతాను. పోలీసుల దౌర్జన్యం నశించాలి. వీరంతా కూడా ఒకటే నినాదం చేస్తున్నారు. వీరంతా ఒక పార్టీకి మాత్రమే మొగ్గు చూపుతున్నారు, వారికి మాత్రమే మద్దతు, వారికి మాత్రమే సహకరిస్తున్నారన్న నేపథ్యం వీరంతా కూడా లోపలికి దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. వీరంతా కూడా లైన్ క్రాస్ చేసి లోపలికి వచ్చారు. వీరంతా కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వీరంతా కూడా ఏం జరిగిందన్న? చూసుకోవచ్చు అన్న, ఏం జరిగింది? మేము ఈరోజు వర్ధనపేట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఒక లైన్ తీసి ఆపుతానెత్తలేరు. పోలీసు వాళ్ళు ఒక లైన్ ఏర్పాటు చేసిండ్రు. లైన్ బయట కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్యాండిడేట్ కండువా వేసుకొని ప్రచారం చేయొచ్చు. మేము కండువా వేసుకొని ఒక అభ్యర్థి ప్రచారం చేసుకుంటాడు. ఈ కండువాల గురించి మాట్లాడుతాను కానీ పోలీసు వాళ్ళు యథేచ్ఛగా ఓడిపోతామన్న భయంతో టీఆర్ఎస్ వాళ్ళు పైసలు పట్టుకొచ్చి పంచుతా అంటే చూపిస్తా అంటే కూడా ఈ కండువాల గురించి మాట్లాడతాను కానీ వ్యక్తిని పోయి పట్టుకోలేదు. వ్యక్తిని పట్టుకో అక్కడ పంచుతాను లైవ్లో చూస్తే పంపిస్తాగు, మళ్ళీ పంపిస్తాగు, ఇవి మాట్లాడతాను. ఒక్కళ్ళు కూడా పట్టుకోలేదు. ఇప్పటి వరకు ఒక్క నాయకుడు పట్టుకోలేదు. యథేచ్ఛగా అభ్యర్థులు పైసలు పంచుతారా? పోలింగ్ బూత్లో కూడా అభ్యర్థి పంచుతాడే కనీసం పట్టుకోలేదు ఇప్పటిగా. ఇక వీళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నాడు? మేము దాన్ని ఇక్కడ ఉన్న ఎస్ఐ అవుట్ రేట్ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాడు. ఇది మా పద్ధతి. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చిన క్రమంలో ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఇక్కడికి వచ్చారు. వచ్చే క్రమంలో వారందరూ కూడా బయటికి పంపించాలని కూడా వారు కోరిన నేపథ్యంలో వీరంతా లోపలికి వస్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు అడ్డుకోవడం, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వారిని బయటికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఒకవైపు వీరిని బయటికి నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా లోపలికి వస్తున్నారు. లోపల ఏదో కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వారికి ప్రచారం చేస్తున్నారంటూ కూడా వీరు ఇప్పటివరకు గొడవ జరిగిన నేపథ్యంలో వీరంతా కూడా బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే కూడా బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరందరూ కూడా బయటికి అయితే నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఇది కూడా స్వయంగా జిల్లా పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ సంబంధించిన నాయకులు వీరంతా కూడా బయటకైతే నెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరిని నిలువరించడం, అదేవిధంగా
బయటికి పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే మద్దతు ఇస్తున్నారు, వారికి సహకరిస్తున్నారంటూ కూడా వీరు ఒకటే నినాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగిందంట? అరే ఇంత దౌర్జన్యం అసలు పోలీసులా వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలా? ఓ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరుతున్నారు అసలు? వాళ్ళ పోలీసు వ్యవస్థ అట్టర్లీ ఫెయిల్. ఇది సీఎం గారు కాబట్టి ఒక కాకి డ్రెస్ అంటే వాళ్ళకు శాతం కాకండి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఎంత దారుణం! ఒక క్యాండిడేట్ను అగౌరవంగా గల్లబెట్టినట్టేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి పోలీసు వ్యవస్థగా రక్షణ లేకపోతే కార్యకర్తలకు ఎక్కడ ఉన్నాడు? ఒక కానిస్టేబుల్ బట్టి గుద్దితే శాతగా నిలబడి చూస్తున్నాడు. ఎవరిని నెట్టేశారు? ఎవరిని? మూడో వార్డు అభ్యర్థి కొండేటి సత్యం మా తమ్ముడు. ఆయన ఇంకో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అదే మూడో వార్డు బాబులో నిలబడ్డాడు. ఆయన కంప్లైంట్ చేస్తే అదే కంప్లైంట్ చేసిన జీబీకి ఇద్దాట, వాళ్ళని అందరికి ఇద్దాట. అంటే కాంగ్రెస్ పార్టీ శాత కాదు. 2.5 ఏళ్లలో శాత కాక ఏదో గుమ్మడికాయ ఉంటే భుజాలు కూర్చున్నట్టు ఇలా వేడి అధికారులు పెట్టి పోలీసులు పెట్టి మేము అందరెక్కుతాం అని చూస్తున్నారు. నీ పతనానికి ఇది నీకు నాశనమవు. కార్యకర్తల జోలికి పోయినావు, ప్రజల జోలికి పోతే పతనం అయిపోతావు. ఇప్పటిగా గుర్తుపెట్టుకో. ఇది దీంతో నీ కథ ముగిసింది. కథం నీ దుకాణం బంద్ కేల్ కథం. చూసుకోవచ్చు. అయితే ఉందో వర్ధనపేట సంబంధించి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు ఒక వైఖరే నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా అభ్యర్థులపై కూడా స్వయంగా ఏతో కూడా తోపులాట చేయడం, అతనిపై దాడికి పాల్పడడం కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ప్రస్తుతానికైతే కూడా పోలీసు బలగాలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓటు స్టూడియో.